120 ఏళ్లుగా ఎంతో మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది కాజీపేట రైల్వే జంక్షన్. చిన్న రేకుల షెడ్ నుంచి లోకో షెడ్ వరకు, బొగ్గు నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ వరకు, సింగిల్ లైన్ నుంచి 3 రైల్వే లైన్ల వరకు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది కాజీపేట రైల్వే స్టేషన్. దేశంలోని రైల్వే స్టేషన్లలో అత్యుత్తమ ప్రతిభ చూపి అనేక అవార్డులు అందుకుంది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచిన కాజీపేట రైల్వే జంక్షన్ ప్రస్థానాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారి ఆలోచన, నైజాం సర్కార్ ఆచరణతో కాజీపేట రైల్వే లైన్ను 1886లో హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సింగిల్ రైల్వే లైన్ నిర్మించారు. అప్పటి నిజాం వడ్డేపల్లి చెరువు సమీపంలో నుంచి కాజీపేట మీదుగా రైల్వే లైన్ నిర్మాణం చేశారు. 1904 సంవత్సరంలో విజయవాడ బల్లాషా మార్గంలో కాజీపేట మీదుగా సింగిల్ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. కాజీ అనే రైతు రైల్వే లైన్ నిర్మాణం కోసం నిజాం సర్కార్కు ఉచితంగా స్థలం ఇచ్చినందుకు ఆ రైతు పేరు మీదనే కాజీపేట అని నామకరణం చేశారు. 4 సంవత్సరాల్లో నిర్మించిన 1వ నెంబర్ ప్లాట్ఫామ్ తో చిన్న రేకుల షెడ్ లో 1904 ఏప్రిల్లో కాజీపేట రైల్వే స్టేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజాం పరిపాలనలో రైల్వే లైన్ల పనులు విస్తరించాయి. హైదరాబాద్ నుంచి కాజీపేట మీదుగా డోర్నకల్ వరకు, కాజీపేట నుంచి వయా కరీంనగర్ జిల్లా మీదుగా బల్లార్షా వరకు లైన్ల విస్తరణ చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం రేకుల షెడ్ నుంచి రైల్వే స్టేషన్ పెద్ద ఎత్తున నిర్మాణం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. స్టీమ్ షెడ్ ఉండే, డీజిల్ షెడ్ ఉండే, ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకో షెడ్ వచ్చింది. ఇన్ని తరాలుగా మారినా కానీ మేము పనితనం పెంచుకుంటూ లోకోలను అభివృద్ధి చేసుకుంటూ షెడ్ను ముందుకు తీసుకుపోతున్నాము. దాంట్లో భాగంగానే షెడ్ను డెవలప్ చేసేసి దీన్ని ఓవరాలింగ్ షెడ్ చేయాలని చెప్పేసి అని, నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలని చెప్పేసి అని మా కాజీపేట వాసుల ఆకాంక్ష. 1888లో డోర్నకల్ వరకు వేయడం జరిగింది. ఆ తర్వాత 1890లో మరి బ్రిటిష్ రైల్వేకు నిజాం గవర్నమెంట్ అనుసంధానం చేయడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు ఒక్క లైన్తో స్టార్ట్ అయినటువంటి ఈ రైల్వే మరి ఏదైతే ఉన్నదో విస్తరించి మరి బ్రిటిష్ రైల్వేలో కూడా కలిసిన తర్వాత అంచెలంచెలుగా అటు బలార్సా వైపు కూడా ఎక్స్టెండ్ చేసి అటు ఢిల్లీ రూట్ కూడా మరి ఈ యొక్క రవాణా సౌకర్యం కల్పించడం జరిగింది. వరంగల్ మీదుగా రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరగడంతో అప్పటి ప్రభుత్వం కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్ ను ఏర్పాటు చేసింది. కాజీపేటలో 1978 ఏప్రిల్ 11వ తేదీన డీజిల్ లోకో షెడ్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రికల్ లోకో షెడ్ ను కూడా ఏర్పాటు చేసి రైళ్ల ఇంజన్లలో సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపుతూ వచ్చింది కాజీపేట లోకో షెడ్. అత్యాధునిక టెక్నాలజీకి కాజీపేట స్టేషన్ పలు అవార్డులు సొంతం చేసుకుని భారతీయ రైల్వేలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అలాగే తర్వాత WH1 అని ఒక లోగో ఉండేది, ఆ లోగో చూశాను. ఇంకా డీజిల్ చూశాను. ఇంకా ఎలక్ట్రికల్ లోకల్లోనే రకరకాల మోడల్స్ వచ్చాయి. ఇంకా వాటికి అంటే ఇప్పుడు అప్డేట్లో కంప్యూటరైజ్డ్ లోగోస్ రావడం జరిగింది. రైల్వే దినదినానికి అభివృద్ధి చెందుతూ అధునాతనమైన విధానాలు రైల్వేలో చేయడం జరుగుతూ ఉన్నది. కాజీపేట రైల్వే లోకోల నిర్వహణ, సాంకేతిక నిపుణులతో ఉత్తమ సేవలు అందించి దేశంలోని అన్ని డీజిల్ లోకో షెడ్లలోకెల్లా రోల్ మోడల్ గా నిలిచింది. డీజిల్ లోకో షెడ్ లో శిక్షణ పొందిన కార్మికులు తమ ప్రతిభతో ఎలక్ట్రిక్ ఇంజిన్లకు మరమ్మతులు చేయడంలో అగ్రభాగాన నిలిచి అవార్డులు అందుకున్నట్లు చెప్పారు రైల్వే కార్మికులు. ఒక్క రైల్వే లైన్ తో ప్రారంభమైన కాజీపేట రైల్వే స్టేషన్ 3 లైన్లకు విస్తరించింది. ఉత్తర, దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచిన రైల్వే స్టేషన్ ఆదాయంలో సైతం అగ్రభాగాన నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. రైల్వే స్టేషన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే సివిల్ పోలీసులు నిరంతరం రక్షణ చర్యలు చేపడుతూ ఉంటారు. రైల్వే స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు రైల్వే పోలీసులు. ఈ కాజీపేట రైల్వే స్టేషన్ అవతరించి 120 సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంగా మేము ఇక్కడ కాజీపేట రైల్వే డిఎస్పీగా చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ మేమంతా ప్రజలకు సేవ చేయడం కోసం 24 అవర్స్ ఆర్గనైజేషన్గా మేము కంటిన్యూ డ్యూటీలు నిర్వహిస్తున్నాము. దినదినాభివృద్ధి చెందుతూ 120 ఏళ్ల తీపి గుర్తులను పంచుతున్న రైల్వే స్టేషన్ కు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నో వేల మందికి ఉద్యోగ ఉపాధిని అందించడంతో పాటు 120 ఏళ్లుగా కోట్ల మంది ప్రయాణికులకు బాసటగా నిలిచింది కాజీపేట రైల్వే స్టేషన్.